నమస్తే, వెల్కమ్ టు విబిసి ఆన్ టీవీ న్యూస్. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. P4 అమలు మాటలతో అయ్యేది కాదన్న చంద్రబాబు, పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న సంకల్పానికి శ్రీకారం చుట్టామని వెల్లడి. విశాఖలో $1 ట్రిలియన్ ఎకానమీ సాధనే లక్ష్యం. తాజ్ వరుణ్ బేస్ అండ్ హోటల్ శంకుస్థాపనలో మంత్రి లోకేష్ ప్రకటన. P4 రాష్ట్ర అభివృద్ధిలో చరిత్రాత్మకంగా నిలిచిపోతుందన్న పవన్ కళ్యాణ్, ఇది చాలా కీలకమైందని డిప్యూటీ సీఎం వ్యాఖ్య. శ్రీకాకుళం క్యాన్సర్ పేషెంట్ కు ధైర్యం చెప్పిన హోంమంత్రి, వీడియో కాల్ ద్వారా ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన అనిత. ఆంధ్రప్రదేశ్ ను పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న సంకల్పానికి శ్రీకారం చుట్టామని, P4 భావితరాల భవిష్యత్తు కోసం రూపొందించిన కార్యక్రమమని చంద్రబాబు వెల్లడించారు. సమాజంలోని సంపన్నులను పేదలతో అనుసంధానించి పేదరికాన్ని నిర్మూలించేందుకు ఉద్దేశించిన మార్గదర్శి బంగారు కుటుంబం P4 జీరో పావర్టీ కార్యక్రమాన్ని ఆయన అమరావతిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగిస్తూ, ఉగాది రోజున ఏ పని ప్రారంభించినా జయప్రదమవుతుందని ఆయన తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించే పవన్ కళ్యాణ్ వంటి మిత్రుడు ప్రభుత్వంలో ఉండడం సువర్ణావకాశమని కొనియాడారు. P4 అమలు మాటలతో అయ్యేది కాదని మంత్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులు సిద్ధపడాలని తెలిపారు. డబ్బులు సంపాదించిన వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని, అందరం సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అమరావతి 4 ఏళ్ల తర్వాత ప్రపంచంలోనే ఆదర్శవంతమైన రాజధానిగా తయారవుతుందని, దేశ విదేశాల నుంచి ఎందరో వస్తారని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. నేను స్వర్ణాంధ్రప్రదేశ్ ఆలోచించాను. విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. ఈరోజు మన ఆదాయం మీరు చూస్తే 2,66,995 రూపాయలు పోయిన సంవత్సరం. ఆ ఆదాయం ఈరోజు 2,98,065 రూపాయలు. 28-29కి 5,42,985 రూపాయలు అవుతుంది. 2047కి 55 లక్షల రూపాయలు తలసరి ఆదాయం చేయాలని ఒక సంకల్పం చేశాను. ఎన్నేండ్లు? 23 ఏళ్లే. మీరు అనొచ్చు, ఈరోజు 28-29కి పెట్టాం. ప్రతి సంవత్సరం పెట్టుకున్నాం. దీనికి ఒక నిర్దిష్టమైన ఆలోచన, నిర్దిష్టమైన ప్రణాళిక, దానికి కావలసిన వనరులు ఇస్తున్నాం. అందులో భాగమే ఈరోజు ఈ P4 అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నాను. ఇవన్నీ సాధ్యం కావాలంటే ప్రజల్లో ఒక ఆలోచన రావాలి. అదే మరిగా మనందరిలో కూడా దీని మీద ముందుకు పోవాలి. ఇది చేయాలనే పట్టుదల రావాల్సిన అవసరం ఉంది. నా సంకల్పం అయితే చాలా స్పష్టంగా ఉన్నాను. స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047 2047కి భారతదేశం ప్రపంచంలో ఒకటి గాని రెండో అగ్రదేశంగా ఉంటుంది. భారతీయులు ప్రపంచం మొత్తం నెంబర్ 1 కమ్యూనిటీగా ఉంటారు. అందులో నా ఆలోచన, తెలుగువారు ప్రపంచం మొత్తం నెంబర్ 1గా ఉండాలని ఈరోజు తలసరి ఆదాయంలో ఉన్నారు. 2047కి వెల్త్ క్రియేషన్ లో మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనిటీగా తెలుగు జాతి ఉండాలనేది నా సంకల్పం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆంధ్రప్రదేశ్కి వస్తే ఇండియా డెవలప్ అవుతుంది. మనకి ఇబ్బందులు వచ్చాయి, అప్పులున్నాయి, కష్టపడతాం, ఇవన్నీ రీపే చేస్తాం, సంపద సృష్టిస్తాం. అందుకే నేను గాని మా మిత్రుడు గాని మేము ఆలోచించేది సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి, సంపద సృష్టించాలి, ఆదాయం పెంచాలి. పెంచిన ఆదాయం మళ్లీ సంక్షేమానికి ఖర్చు పెడుతూనే, ఇలాంటి కుటుంబాలని ఎంపవర్ చేస్తూనే మళ్ళా అభివృద్ధి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ సుపరిపాలన వల్ల సాధ్యం.
లేకపోతే ఇవన్నీ మనం సాధించలేమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది చేసే సమయంలో స్వర్ణ ఆంధ్రప్రదేశ్కి జీరో పావర్టీ P4 ఒక ఆయుధం, మార్గదర్శి, బంగారు కుటుంబం, స్వర్ణ ఆంధ్రప్రదేశ్. ట్రిలియన్ డాలర్ ఎకానమీ సాధనే లక్ష్యంగా విశాఖ రీజన్ లో ఉన్న అన్ని అవకాశాలను, వనరులను సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. విశాఖ బీచ్ రోడ్ లో నూతనంగా చేపట్టబోయే తాజ్ వరుణ్ బేస్ శాండ్ హోటల్ శంకుస్థాపనలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తల్లి నారా భువనేశ్వరితో పాటు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు, హోంమంత్రి అనిత, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజుతో కలిసి పాల్గొన్నారు. ఇది వరకు తాజ్ హోటల్లో ఉన్న ప్రదేశంలో 850 కోట్లతో నిర్మాణం చేపడతారు. 2029 నాటికి పూర్తి చేయాలనేది లక్ష్యం. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ దేశంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన నగరంగా విశాఖను తీర్చిదిద్దుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్కు ఐటీ డెస్టినేషన్గా విశాఖను నిలిపేందుకు రూట్ మ్యాప్ను ఏర్పాటు చేసుకున్నామని, ఇందులో భాగంగా 5 లక్షల ఉద్యోగాలు అందించడమే తమ లక్ష్యమన్నారు. 1 నెల వ్యవధిలో మిలీనియం టవర్స్లో టీసీఎస్ వరల్డ్ క్లాస్ సెంటర్ను తీసుకొస్తున్నట్టు తెలిపారు. ఎల్జీ ఎలక్ట్రానిక్స్, టాటా పవర్, బీపీసీఎల్, ఎన్టీపీసీ వంటి ప్రాజెక్టులతో ఏపీకి 8 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నట్లు తెలిపారు. We're very humbled by it. So it puts greater responsibility on all of us to work hard to do good to Visakhapatnam. I hope Ram's speech was not telecasted live because other parts of Andhra Pradesh should be very upset with me. As our Chief Minister has always stated, one state, one capital, but development should be decentralized. A lot of work has happened in the past. And with brand Babu coming back, the brand Visakhapatnam today is really flying high. And it's really exciting, and it's a privilege that I was part of the foundation stone ceremony for the state-of-the-art project that Prabhu Kishore uncle is spearheading from the front. It will not only be an iconic building in Visakhapatnam, but I believe it will be an iconic building in India. You know, every city requires an iconic building that we associate with. So in Hyderabad, it was the Cyber Tower. And I really, really hope that, Varun Bay Sands would be that one building that all of us can associate with IT and development in the state of Andhra Pradesh. As a government, we are really determined to build brand Visakhapatnam strong and take it forward. I understand in the last 5 years, all of us have suffered, some more, some less. The many instances where Mr. Naidu even tried coming to Visakhapatnam and he was not allowed to leave Visakhapatnam airport. There were instances when Babu Garu wanted to go to Ram Tirtham. And it was the then SPs themselves who personally ensured that dumpers and tippers blocked the road. So I think from that sad state of affairs today, I think there's a sense of liberation that all of us have. And last night I got a chance to meet with second, third generation entrepreneurs, and all of them were sharing that feedback with me. But rest assured, we are in this for long run. As NDA, we are very committed to Visakhapatnam. If you look at it, Lulu that ran away and that publicly stated they'll invest in every state of India except Andhra Pradesh is now coming back and investing here in Visakhapatnam. And needless to say, the Varun Bay Sands would be an iconic building. Apart from the investments, we can talk in crores, but what got me excited is the number of jobs it's going to create. What is important for India today is the number of jobs we're going to create. And this is going to be a very important landmark to kickstart the economic activity here in Visakhapatnam. And what got me even more exciting is that it's going to be the first grade A office space that's going to be available in Visakhapatnam. So I guarantee the Varun Group that before you build, we'll definitely buy a tenant, and I know that we're going to do it in 2 years. And saying that, in the last 10 months, serious announcements have happened for Visakhapatnam. If you look at the ArcelorMittal project, it's a marquee steel city that's getting built here, south of Visakhapatnam. TCS is going to start in Millennium Towers, and we're hoping
in the next 1 month, we'll be able to even allocate land for them to build a world-class development center here in Visakhapatnam. Apart from that, if you look at it in different parts of the state, LG Electronics, Tata Power, BPCL, NTPC, various other projects have really taken off. And through these projects, we envisage 8 lakh crore investments coming into Andhra Pradesh, creating close to 5 lakh jobs, which is, something substantive that we've been able to achieve in the first 10 months of the government. So our Chief Minister keeps saying it's no longer about ease of doing business, it's about speed of doing business. So I was very lucky. When I went to Bombay, Chandra sir was very kind to host us in Bombay House. And after that meeting, we were able to move on multiple fronts, including, of course, the hotel, but Tata Power, TCS, Air India. So substantive progress has been made, and you'll see soon major announcements happening for the state of Andhra Pradesh. So it's really exciting times. It's really exciting for Visakhapatnam and North Andhra. In multiple forums I've shared this. Our vision is to create $1 trillion economy in the greater Visakhapatnam region. It's not about the state, it's about the region. This area has the raw potential. Today, thanks to the last government, we slipped from 9th largest economic city to the 10th position. So we lost 1 position. I know Bharat is murmuring, mumbling. We want to make it the 5th largest economic city. We believe that Visakhapatnam has that raw energy, power, entrepreneurial spirit. You've elected great set of MLAs, Member of Parliament. Now it's on their head that they lead from the front and ensure that we make Visakhapatnam the 5th largest economic city in India. And as an IT minister, I want to make it very clear that Visakhapatnam is going to be our IT destination for Andhra Pradesh. And in the next 5 years, our agenda is very clear. The roadmap is set. We will create 5 lakh IT jobs here in the greater Visakhapatnam region. P4 అంటే డబ్బు ఇచ్చేయడం అనుకుంటారు కానీ ఇది చాలా కీలకమైందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన P4 ప్రారంభోత్సవ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో వ్యాపార సంస్థలు, పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెడతామని వస్తే అందులో మాకు వాటాలు ఎంత ఇస్తారని అడిగేవారని, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో పెట్టుబడిదారులను అట్టడుగునున్న పేదల అభ్యున్నతికి ఎలా వాటా కల్పిస్తారని అడుగుతోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. అది వాటాలు అడిగే సర్కారు అయితే మీ ఎదుగుదలలో వాటాలను పంచండని చెప్పే ప్రభుత్వం ఇదని తెలిపారు. ఇటువంటి ప్రభుత్వంలో మేం కలిసి ఉన్నందుకు గర్వంగా ఉందని చెప్పారు. P4 వంటి కార్యక్రమాన్ని ప్రభుత్వమే చేపట్టడం అభినందనీయమని అన్నారు. ఈ ఉగాది మన రాష్ట్రాభివృద్ధిలో చరిత్రాత్మక రోజుగా నిలిచిపోతుందని, సమాజంలో ఉన్నత స్థాయికి వెళ్లిన వారు కింది వర్గాలకు సాయం అందించే పథకానికి శ్రీకారం చుట్టిన సీఎంకు హ్యాట్స్ ఆఫ్ అని పేర్కొన్నారు. కానీ వాళ్ళకి ఏముంటుందంటే ఎవరో ఒకరు సలహా ఇచ్చేవాడు కావాలి. ఏదైనా నాకు అవుదాం, ఏదన్నా నా జీవితం మెరుగుపడాలి అంటే సలహాలు ఇచ్చేవాళ్ళు కావాలి. అది ఒకసారి మాట అవ్వచ్చు, లేదంటే ఒకసారి ఒక చిన్నపాటి ధన సహాయం కావచ్చు, లేదంటే చిన్నపాటి ఒక మాట సహాయం కావచ్చు. ఇవన్నీ వ్యక్తులుగా అందరం చేస్తాం. కానీ దీన్ని ఒక ప్రభుత్వ కార్యక్రమంగా దీన్ని చేపట్టినందుకు మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఉగాది మన రాష్ట్ర అభివృద్ధిలో ఒక చారిత్రాత్మక రోజుగా నిలిచిపోతుంది. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 లక్ష్యాన్ని చేరుకునే దిశగా పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు జీరో పావర్టీ P4 పాలసీ అనే ఈ గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేశం మొత్తం గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని సాధించే దిశగా ముందుకు సాగుతుండగా, అదే దిశలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మన రాష్ట్రం స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా రూపుదిద్దుకుంటుంది. ముఖ్యంగా 10 సూత్రాలు ఒక ముఖ్యమైన సూత్రంగా జీరో పావర్టీ నెరవేర్చేందుకు ఈ P4 పాలసీ అమలులోకి వచ్చింది. P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అంటే ప్రభుత్వం, ప్రైవేట్ రంగం, ప్రజలు కలిసి పనిచేయటం, సామాజికంగా. అంటే చాలాసార్లు
సమాజంలో ఉన్నత స్థాయికి వెళ్ళిపోయి వీళ్ళు కింద వ్యక్తులకి వర్గాలకి ఏమి చేయరు అని ఉంటుంది. ఎప్పుడు చేస్తూ ఉంటారు, కానీ ఏ ప్రభుత్వం కూడా ఇంత బలంగా ఎప్పుడు పూనుకోలేదు, చేసిన దాఖలాలు కూడా లేవు. వ్యక్తులు చేస్తుండొచ్చేమో, కానీ దీనిని ఒక ప్రభుత్వం నుంచి ఇలాంటి పథకానికి శ్రీకారం చుట్టినందుకు మనస్ఫూర్తిగా శ్రీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా వారికి హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తాను. ఎందుకంటే 90s అంటే ఒక నాయకుడు, ఒక పొలిటికల్ లీడర్ వచ్చే ఎన్నికల గురించి ఆలోచిస్తాడు, కానీ ఒక నాయకుడు, ఒక నిజమైన ఒక విజనరీ లీడరు వచ్చే తరం కోసం ఆలోచిస్తారు. అలాంటి వచ్చే తరం కోసం ఆలోచించగలిగే నాయకులే కాబట్టి ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వెంట మేమందరం ఎందుకున్నామంటే ఒక తరం కోసం ఆలోచించగలిగే వ్యక్తి. ఇప్పుడు ఒక తరం కాదు, 2-3 తరాల కోసం ఆలోచించే వ్యక్తిగా ఉన్నాం. అందుకని వేదిక పైన ఇక్కడున్న ఈ బంగారు కుటుంబం, ఈ పాలసీకి ఉన్న వాళ్ళందరూ చూడండి, చిన్నపిల్లలందరూ ఇంకా ఇంటర్ చదువుకుంటున్నారు. వీళ్ళందరికీ నాకు పరిస్థితి బాగలేదు, కానీ నా బిడ్డల పరిస్థితి బాగుండాలని ఏ తండ్రికైనా ఏ తల్లికైనా ఉంటుంది. వారికి ఎలాంటి చేయూతనివ్వాలి, ఎలాంటి సలహాలు ఇవ్వాలి, కొన్నిసార్లు ఆర్థికంగా కావచ్చు, కొన్నిసార్లు ప్రత్యేకమైన పరిస్థితులు కావచ్చు, ఏమిస్తే బాగుంటుంది అనేది ఈ నలుగురు కలిసి మనకి అటు ప్రభుత్వం తరపు నుంచి, అటు ప్రైవేట్ రంగం నుంచి, అటు ప్రజలు కలిసి పనిచేయటం, ఇది చాలా చాలా ఒక గ్రేట్ ఇనిషియేటివ్ మనస్ఫూర్తిగా. అది అంటే దాదాపు 1,70,000,000 మందిని ఈ కుటుంబాలని విశ్లేషిస్తే దాంట్లో 1,28,00,000 కుటుంబాలని దీని ప్రాథమిక మన జాబితా తయారు చేస్తే దీని నుంచి 30 లక్షల కుటుంబాలని ఎంపిక చేసి గ్రామ సభల ద్వారా దీన్ని నిర్ధారిస్తున్నారు. అలాగే అన్యాయంగా ఈ పథకాలకు లేకుండా తొలగించబడిన కుటుంబాలను గుర్తించి అన్ని సవరణలు చేసేందుకు ప్రత్యేకంగా ప్రణాళికను రూపొందించారు. తుది జాబితాలో 28 లక్షల కుటుంబాలను, మొదటి జాబితాలో తుది జాబితాలో 28 లక్షల కుటుంబాలని ఎంపిక చేస్తాం. దాంట్లో భాగంగానే ఈ రోజున మన ముందున్న వేదిక పైన ఉన్న ఈ బంగారు కుటుంబం రిసైపెన్స్ ఎవరైనా సరే, ఎన్టీ రామారావు గారు, మన నందమూరి ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి కానీ ఎవరైనా సరే కింద స్థాయి నుంచి వచ్చారు. ఇందాక కృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ ఎదుగుదలకి దగ్గర దారి ఉండదు, నలగాల్సిందే. శ్రీకాకుళంకు చెందిన క్యాన్సర్ బాధిత మహిళతో హోంమంత్రి వంగలపూడి అనిత వీడియో కాల్ ద్వారా మాట్లాడి ఆమెకు ధైర్యం చెప్పారు. మృత్యువుతో పోరాడుతున్న లతాశ్రీ అనే మహిళ తనను కలవాలని ఆశపడుతున్న విషయాన్ని ఆమె భర్త ఆనంద్ ద్వారా తెలుసుకున్న మంత్రి వంగలపూడి అనిత ఆదివారం ఆమెకు వీడియో కాల్ చేసి పలకరించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. క్యాన్సర్ను జయించిన ఎంతో మంది గురించి ఆమెకు వివరించి ధైర్యంగా ఉండాలని మంత్రి చెప్పారు. ధైర్యానికి మించిన ఔషధం ఏదీ లేదని అన్నారు. పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్న వారు కూడా ధైర్యంగా ఎదుర్కొని ఆరోగ్యంగా ఉంటున్నారని, మీరు కూడా ధైర్యాన్ని కోల్పోవద్దని ఆమెకు మంత్రి సూచించారు. ఈ సందర్భంగా నేరుగా కలవాలని ఉందని లతాశ్రీ కోరగా త్వరలో శ్రీకాకుళం వచ్చి కలుస్తానని హామీ ఇచ్చారు. ఎప్పుడు మాట్లాడాలని అనిపించినా వెంటనే తనకు ఫోన్ చేసి మాట్లాడవచ్చని మంత్రి ఆమెకు తెలిపారు. కాగా లతాశ్రీతో వీడియో కాల్లో మాట్లాడిన ఫోటోలను మంత్రి అనిత తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్లో పోస్ట్ చేసి ఈ విషయాన్ని వెల్లడించారు. ఛత్తీస్గఢ్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివిధ రంగాలకు సంబంధించి 33,700 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభాలు, శంకుస్థాపనలు చేశారు. బిలాస్పూర్ జిల్లా మొహబట్టా గ్రామంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. మెయిన్ లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ ట్రైన్ సర్వీస్ ను ప్రారంభించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన లబ్ధిదారులు 3కి ఇంటి తాళాలు అందజేశారు. అనంతరం బిలాస్పూర్ జిల్లాలో 9,700 కోట్ల రూపాయలు విలువైన ఎన్టీపీసీకి చెందిన సిపత్ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు స్టేజ్ 3కు శంకుస్థాపన చేశారు. ఛత్తీస్గఢ్కు చెందిన 15,800 కోట్ల రూపాయలు విలువైన మొదటి సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్రాజెక్టును ప్రారంభించారు. పవర్ గ్రిడ్ నేతృత్వంలోని 560 కోట్ల రూపాయలు విలువైన 3 విద్యుత్ సరఫరా ప్రాజెక్టులను మోదీ జాతికి అంకితం చేశారు. కొరియా, సూరజ్పూర్, బలరాంపూర్, సుర్గుజా జిల్లాల్లో బీపీసీఎల్కు చెందిన 200 కిలోమీటర్ల సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్టు, 2,210 కోట్ల రూపాయలు విలువైన హెచ్పీసీఎల్కు చెందిన విశాఖ రాయ్పూర్ పైప్ లైన్ కు శంకుస్థాపనలు చేశారు. 2,690 కోట్ల రూపాయలు విలువైన 108 కిలోమీటర్ల పొడవైన 7 రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన. ఛత్తీస్గఢ్లో పూర్తయిన 100% విద్యుతీకరించిన రైల్ నెట్వర్క్ ను మోదీ జాతికి అంకితం చేశారు. వీటితో పాటు పలు కార్యక్రమాలను మోదీ ప్రారంభించారు. छत्तीसगढ़ का रजत जयंती वर्ष है। संयोग से यह साल
अटल जी का जन्म शताब्दी वर्ष भी है। छत्तीसगढ़ सरकार 2025 को अटल निर्माण वर्ष के रूप में मना रही है। हमारा संकल्प है, हमने बनाया है, हम ही संवारेंगे। आज इंफ्रास्ट्रक्चर के जितने भी प्रोजेक्ट्स का शिलान्यास और लोकार्पण हुआ है, वो इसी संकल्प का हिस्सा है। साथियों, छत्तीसगढ़ को अलग राज्य इसलिए बनाना पड़ा था क्योंकि यहां विकास का लाभ नहीं पहुंच पा रहा था। कांग्रेस के राज में यहां विकास का काम नहीं हो पाता था, और जो काम होते भी थे उसमें कांग्रेस वाले घोटाले कर देते थे। कांग्रेस को कभी आपकी चिंता नहीं रही। आपके जीवन की, आपकी सुविधाओं की, आपके बच्चों की चिंता हमने की है। हम विकास की योजनाओं को छत्तीसगढ़ के गांव-गांव तक ले जा रहे हैं। वहां एक बेटी कोई पेंटिंग बना के लाई है, बेचारी कब से हाथ ऊपर रख के खड़ी है। मैं जरा सिक्योरिटी वालों से कहूंगा उस बेटी को जरा पीछे बेटा नाम पता लिख देना, मैं आपको चिट्ठी भेजूंगा, जरा इसको कोई कलेक्ट करके मेरे तक पहुंचा दे। बहुत बहुत धन्यवाद बेटा, बहुत धन्यवाद। आज आप देखिए, यहां दूर सुदूर के आदिवासी क्षेत्रों में भी अच्छी सड़कें पहुंच रही हैं। कई इलाकों में पहली बार ट्रेन पहुंच रही है। अभी मैंने यहां एक ट्रेन को हरी झंडी दिखाई है। अब यहां कहीं पहली बार बिजली पहुंच रही है, कहीं पाइप से पानी पहली बार पहुंच रहा है, कहीं नया मोबाइल टावर पहली बार लग रहा है, नए स्कूल, कॉलेज, अस्पताल बन रहे हैं। यानी हमारे छत्तीसगढ़ की तस्वीर भी बदल रही है, तकदीर भी बदल रही है। साथियों, छत्तीसगढ़ देश के उन राज्यों में शामिल हो गया है जहां 100% 100% रेल नेटवर्क बिजली से चलने लगा है। यह बहुत बड़ी उपलब्धि है। छत्तीसगढ़ में इस समय करीब 40,000 करोड़ रुपए के रेल प्रोजेक्ट पर काम चल रहा है। రంజాన్ పండుగను ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించుకున్నారు. నెల రోజుల ఉపవాస దీక్షలు అనంతరం చంద్రవంక దర్శనంతో దీక్షలు విరమించి నేడు ఒకరికొకరు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పాత జైల్ రోడ్ లోని ఉమెన్స్ కాలేజీకి ఎదురుగా రంజాన్ ప్రత్యేక నమాజ్ నిర్వహించారు. ప్రపంచమంతా శాంతి సామరస్యాలతో మెలగాలని మత పెద్దలు తమ ఉపన్యాసంలో పేర్కొన్నారు. अल्लाहु अकबर अल्लाहु अकबर ला इलाहा इल्लल्लाह अल्लाहु अकबर अल्लाहु अकबर वलिल्लाहिल हम्द अल्लाहु अकबर समी अल्लाहु लिमन हमीदा अल्लाहु अकबर
శ్రీకాకుళం జిల్లా జలమూరు మండలంలో కామేశ్వరిపేటలో ఎండల మల్లికార్జున స్వామి ఆలయంలో హిందువులకు ఎంతో పవిత్రమైన ఉగాది నాడు అపచారం చోటు చేసుకుంది. 300 ఏళ్ల చరిత్ర కలిగిన ఎండల మల్లికార్జున స్వామి ఆలయంలోని గోడలపై కొందరు గుర్తు తెలియని దుండగులు యేసుక్రీస్తు సిలువ వేయటంతో పాటు యేసుని నమ్మనివాడు పాపి, యేసు మీ రాకక ఎదురు చూస్తున్నాడు, యెహోవా మాత్రమే దేవుడు వంటి వ్యాఖ్యలు రాయటంతో గ్రామంలో ఒక్కసారిగా కలకలం రేగింది. అర్ధరాత్రి వేళ కొందరు దుండగులు ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడినట్టు గ్రామస్తులు చెబుతున్నారు. కాగా ఈ ఉదయం భక్తులు ఆలయానికి చేరుకోవడంతో ఆలయ గోడలపై ఇటువంటి రాతలు కనిపించడంతో వెంటనే వారు గ్రామ పెద్దలకు, అర్చకులకు విషయాన్ని వివరించినట్టు సమాచారం. గ్రామ పెద్దల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఆలయానికి చేరుకుని ఆలయ గోడలపై ఉన్న రాతలను పరిశీలించారు. కామేశ్వరిపేటలోని ఎండల మల్లికార్జున స్వామి ఆలయంతో పాటు సమీపంలోని ఆంజనేయ స్వామి ఆలయ గోడలపైన, మరో ఆలయం పైన ఇదే రకమైన రాతలు కనిపించడంతో గ్రామస్తులు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్రీయ స్వయం సేవక్, విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు ఆలయం వద్దకు పెద్ద ఎత్తున చేరుకుని హిందూ ఆలయాల గోడలపై అన్యమత ప్రచార రాతలు చూసి దుండగులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడిన వారిని ఉపేక్షించవద్దని, వారి వెనుక ఎంతటి వారు ఉన్నా తక్షణమే వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఆనందంగా చేసుకునేటువంటి ఈ పర్వదినాన్ని ఇంతమంది పెద్దలు బాధపడుతూ మన జిల్లా బీజేపీ అధ్యక్షులు కానివ్వండి, అలాగే మన విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన పల్గుంజీ కానివ్వండి, మన తేజేశ్వరరావు గారు మన జిల్లా అధ్యక్షులు వారు బీజేపీ, అలాగే మన యోగేశ్వరరావు గారు, అలాగే మన ఉమామహేశ్వరరావు గారు, మన బహిరంగ గారు, మన రాజశేఖర్ ప్రాంత అధ్యక్షులు, అందరూ కూడా మహిళా మద్దతులు, మన హిందూ బంధువులు, అనేక నేటి సాంకేతిక సమాజంలో యువత ఉన్నత విద్యతో పాటు క్రీడల్లోని రాణిస్తేనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని గండేపల్లి టీడీపీ నాయకుడు జాస్తి వసంత్ అన్నారు. కాకినాడ జిల్లా గండేపల్లిలో బాబు జగజ్జీవనరామ్ జయంతి పురస్కరించుకొని అరుంధతి యువజన సంఘం యూత్ సభ్యులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాలీబాల్ పోటీలను ఆయన ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా టీడీపీ మండల అధ్యక్షుడు పోతల మోహన్ రావు, టీడీపీ మండల నాయకుడు జాస్తి వసంత్ హాజరయ్యారు. ఏప్రిల్ 5న బాబు జగజ్జీవనరామ్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 2 వరకు ఈ పోటీలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. ఈ పోటీల్లో 20 జట్లు పాల్గొంటున్నాయని, విజేతలకు ప్రథమ బహుమతి కింద 25,000, ద్వితీయ బహుమతి కింద 15,000, మూడో బహుమతికి 10,000ను అందజేస్తామని వారు తెలిపారు. పాస్టర్ ప్రవీణ పగడాల అనుమానాస్పద మృతిని నిరసిస్తూ కాకినాడ జిల్లా జగ్గంపేటలో క్రైస్తవ సంఘాలు శాంతి ర్యాలీ నిర్వహించారు. జగ్గంపేట పాస్టర్ ఫెలోషిప్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో అన్ని చర్చిల పాస్టర్లు, సంఘ సభ్యులు, క్రైస్తవ భక్తులు, దళిత సంఘం నాయకులు పాల్గొన్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద మానవహారం నిర్వహించి కొవ్వొత్తుల కాగడాలతో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్ సంఘ కాపరి ఎస్ఆర్కే స్టీఫెన్ మాట్లాడుతూ, క్రైస్తవుడు అంటే సేవకుడు అని, సేవకుడు ఎప్పుడు ప్రాంతాలుగా విడగొట్టి విధ్వంసాలకు రెచ్చగొట్టేవాళ్లు కాదన్నారు. బీఎస్పీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జి జుత్తుకు నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఆయన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారా లేక హత్యకు గురయ్యారా అనే విషయాన్ని నిగ్గు తేల్చకుండా ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందని ప్రశ్నించారు. ఆయన మృతిపై పూర్తి స్థాయిలో సమగ్ర దర్యాప్తు చేసి నిజ నిర్ధారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నా పేరు జుత్తుకు నాగేశ్వరరావు. నేను జగ్గంపేట నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ ఇన్ఛార్జ్ గా పనిచేస్తున్నాను. అయితే ఇటీవల ప్రవీణ్ పగడాల గారి హత్య మరి చాలా దారుణం. దానికి మేమందరం కూడా దళిత సంఘాలు, అలాగే క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ మత ప్రబోధకులు కూడా అందరూ కూడా చాలా మరి బాధపడేటటువంటి విషయం. మేము అందరం కూడా దళిత సంఘాల తరఫున మేము కోరుకునేది ఒకటే, ఎందుకైతే మరి హత్య లేకపోతే యాక్సిడెంట్ అనే విషయాన్ని ఇంతవరకు కూడా టైం ఎందుకు తీసుకుంటున్నారు అనేది మాకు అర్థం కావడం లేదు.
నేను తెలియజేసేది ఒకటే ఈ సందర్భంగా, అదే ఏ ముఖ్యమంత్రో లేదు ఏ ప్రధానమంత్రికో ఎటువంటి ప్రాబ్లం జరిగినప్పుడు ఆ యొక్క కేసుని దాన్ని నిర్వహణ చేస్తారా అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఒక పాస్టర్గా ఉన్నటువంటి ప్రవీణ్ పగడాల గారి యొక్క విషయంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంది ఈ ప్రభుత్వం నేను అడుగుతున్నాను. వెంటనే దాన్ని నిగ్గుదాల్చకుండా ఒకరోజుకు ఏదో చిన్న చిన్న ఫుటేజ్లు తీసి జనాలు మభ్యపెట్టే విధంగానే గవర్నమెంట్ చేస్తుంది తప్ప దీన్ని పూర్తిగా సరైనటువంటి విధానంలో దీన్ని తీసుకురావటం లేదని నా యొక్క అభిప్రాయం. నేను ఈ సందర్భంగా తెలియజేస్తుంటే యావత్ క్రైస్తవులందరూ కూడా సహోదరులందరూ కూడా ఏకంగా వచ్చి మరి యొక్క జగ్గంపేట నియోజకవర్గంలోనే మరి ఇంత భారీ స్థాయిలో ఈ యొక్క నిరసన కార్యక్రమం తెలియజేశారంటే క్రైస్తవులు సాధు జంతువులు లాంటి వాళ్ళు. ఒక ఆయన అన్నాడు గొర్రెలతో పోలుతున్నాడు. గొర్రెలు అంటే ఏంటంటే గొర్రెలు సాధువైనట్టు జంతువు కాబట్టి గొర్రెలు అంటే నీచమేం కాదు. గొర్రెలు అనే వాళ్ళు ఎవరైనా సరే సాధువుగా ఉంటారని క్రైస్తవ యొక్క నిదర్శనం. కాబట్టి ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే మతోన్మాద శక్తులను మీరు ఈ గవర్నమెంట్ ఇవన్నీ అరికట్టాలని, ఎవరైతే ఈ డిబేట్ల్లో ఈ యొక్క క్రైస్తత్వాన్ని హింసించి నానా రకాలుగా మాట్లాడుతున్నారో అటువంటి వారిపై ముందు మొదటిసారిగా గవర్నమెంట్ వారిపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు డినామినేషన్లు వేరైనా, సంఘాలు వేరైనా, ప్రాంతాలు వేరైనా మేమంతా కూడా క్రైస్తవులమే అనేటువంటి భావన గలమిప్పి తెలియపరచడానికి ఏకైక కారణం ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణమే. ఆయన అనుమానాస్పద స్థితిలో పడి ఉన్నటువంటి మరణం పట్ల సకల క్రైస్తవ కుటుంబాలు, సంఘ కాపరులు, సంఘ సభ్యులందరూ కలిసి ఈరోజు శాంతియుత ర్యాలీని జగ్గంపేట నియోజకవర్గంలో చేపట్టడం అనేది జరిగి ఉన్నది. మరి ఈ వార్తను కవర్ చేస్తూ ఉన్నటువంటి యావత్ మీడియా అంతటికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు సెయింట్ పాల్స్ లూథరన్ దేవాలయ పక్షంగా, జగ్గంపేట పాస్టర్స్ ఫెలోషిప్ పక్షంగా తెలియపరుస్తూ ఉన్నాను. ప్రవీణ్ పగడాల గారి కుటుంబాలకు న్యాయం జరగాలని, ప్రవీణ్ పగడాల గారి యొక్క కుటుంబాలకు దేవుడు వారి పట్ల కార్యాలు జరిగించాలని ఈ యొక్క ర్యాలీ చేయటం అనేది జరుగుతూ ఉన్నది. క్రైస్తవుడు ఏమీ పట్టుకెళ్ళిపోయేవాడు కాదు. క్రైస్తవుడు అంటే, సేవకుడు అంటే ప్రేమను పంచేవాడు, సేవకుడు అంటే ఆదరణ చూపించేవాడు, సేవకుడు అంటే నిత్యత్వానికి వెళ్ళేటువంటి మార్గాన్ని చూపించేవాడే తప్ప శత్రుత్వాన్ని పూనేవాడు కాదు. ప్రాంతాలను గలిబిలి చేసి విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి వాడు ఏమాత్రం కూడా కాదు. అలాంటి సేవకుల ఎడల భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని దుష్ట శక్తులు అతీతంగా పనిచేస్తూ అనేక మంది సేవకులను బాధ పెడుతూ, హతమారుస్తూ, అవమానపరుస్తూ ఉన్నప్పటికీ కూడా వాక్యం నేర్పించిన రీతిగా సమాధానముని పంచుతున్నాను తప్ప విద్వేషాలకు మేము ఏమాత్రం కూడా ప్రయత్నం చేయట్లేదు. కాబట్టి ప్రవీణ్ గారి విషయంలో కూడా అలాంటి శాంతి ర్యాలీ చేపట్టి ఆయన కుటుంబాల పక్షంగా ప్రభుత్వం వారు, అలాగే పోలీస్ వర్గం వారు, అలాగే రాష్ట్ర కార్యవర్గం అంతా కూడా న్యాయం చేయాలని కోరుకుంటూ ర్యాలీని చేపడుతూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని మరి కవర్ చేస్తున్నటువంటి మీడియా సోదరులందరూ కూడా సెయింట్ పాల్స్ లూథరన్ దేవాలయ పక్షంగా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.